బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ సివి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు మా చిన్నోడుకు 9th మంత్ పూర్తయిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా మంత్లీ చేస్తూ ఉంటారు కదా. ఈ మంత్ ఏంటంటే కొంచెం స్పెషల్గా వెరైటీగా చేద్దామనేసి అనుకున్నాను. అదే ప్రిపరేషన్లో ఉన్నాము. ఈరోజు ఎలా ఉంటుంది ఏంటనేది ఫుల్గా వీడియోని చూడండి. నాకు తెలియదు ఎలా ఉంటుంది అనేది. ఇప్పుడైతే చూపిస్తాను ఏం చేస్తున్నాను అనేది. దానికోసమని కట్ చేస్తున్నాను అనమాట వాటర్ మిలన్. ఇప్పుడు మీకు ఎలా కట్ చేస్తున్నారు ఏంటి అనేది ఫుల్గా వీడియో ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి మీకు నచ్చిందా లేదా అనేది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కూడా నాతో షేర్ చేసుకోండి. ఇస్తాను ఎన్ని ముక్కలు అయింది ఆ వాటర్ మిలన్, అది ఎన్ని కేజీలు అయ్యింది ఏంటి అనేది లాస్ట్లో మీకు నేను చెప్తాను. మా ఆయన అయితే దానికోసం డెకరేషన్ కోసం అది కట్ చేస్తున్నారు. ఇప్పుడు చూపిస్తాను. మా చిన్నోడు అయితే పడుకొని ఉన్నాడు. ఇంకా ఈ టైంలో ఎప్పుడు పడుకుంటాడు కదా, అందుకే పడుకోబెట్టిస్తాను. ఇదంతా అయ్యాక వాడికి లేపేసి అప్పుడు చేస్తాను. ఇదిగోండి ఇంకా సగమే అయ్యింది. మీకు ఫస్ట్ నుండి చూపించలేదు, ఎందుకు లెంత్ అయిపోద్ది అనేసి వీడియో, అందుకే సగం అయ్యింది, ఇంకా సగం అవుతుంది. ఎన్ని మొక్కలు అయిందో చూడండి వాటర్ మిలన్. లాస్ట్లో ఫైనల్గా ఎలా వస్తుంది అనేసి చూపిస్తాను, అలా చూస్తూ ఉండండి. వాటర్ మిలన్ వచ్చేసి ఒక తిన్నగా లేదనమాట, వంక టింకర్లుగా ఉంది, అందుకని సరిగ్గా రావట్లేదు. చాలా పీసెస్ అయితే కట్ చేయాల్సి వస్తుంది. అది ఎలా కట్ చేస్తారు ఏంటి అనేది నాకు తెలియదు. లాస్ట్ వరకు చూస్తే కానీ నాకు కూడా తెలియదు అనమాట ఎలా కట్ చేస్తున్నారు అనేది. ఆ ప్లానింగ్ ఏదో నాకు తెలియదు. మీరు నాతో పాటు మీరు కూడా చూస్తూ ఉండండి. ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ మంత్ ట్రై చేస్తాము. ప్రతి నెల కూడా క్లాత్ పెట్టేసి చేసాం కదా, కాకపోతే ఈ మంత్ కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనేసి అనుకున్నాం అనమాట. అందుకని వాటర్ మిలన్ అంటే ఈ సమ్మర్లో వాటర్ మిలన్స్ ఎక్కువగా దొరుకుతాయి కదా, అందుకనేసి వాటర్ మిలన్తో ఇలా ట్రై చేద్దాం అనేసి అనుకున్నాము. అందుకే వాటర్ మిలన్ నిన్న కొనేసుకొని తెచ్చామన్నమాట. లాస్ట్లో చెప్తాను అది ఎన్ని కేజీలు అయింది ఏంటి అనేది. మీరు కనుక చేసుకున్నట్టయితే వాటర్ మిలన్ మంచిగా చూసుకొని తెచ్చుకోండి. కొంచెం గుండ్రంగా ఉన్నది, మేము ఎంత చూసినా సరే ఈ కొండే కొంచెం పెద్దగా ఉంది, మళ్ళీ కొంచెం గుండ్రంగా అనిపించింది, అందుకే తీసుకొచ్చేసాము. ఇలా కట్ చేస్తున్నారు రౌండ్గా. ఒక గిన్నె పెట్టేసి ఉంటే కట్ అయిపోయింది కదా. చూడండి పండు ఎలా ఉంది, గుండ్రంగా కట్ చేసినా ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువగా ఉంది, చూసారా రౌండ్. అంటే దీన్ని బట్టే చూసుకోవచ్చు వాటర్ మిలన్ ఎంత వంక టెంకరగా ఉందో. సీడ్స్ మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయి, ఎక్కువ సీడ్స్ అయితే లేవు. కావాలా ధూప్ స్టిక్సా? స్టిక్స్ ఆ ముక్కలు వద్దా? ఈ ముక్కలు నేను తినట్ట అట్లా కొంచెం సప్పగా ఉంది, కొత్త ఉంటే నేను తినేస్తాను. వేస్ట్ అయిపోతాయి కదా. అందుకే 90% అయితే అయ్యింది. చూపిస్తున్నాను ఎలా ఉందా చెప్పండి కామెంట్ చేసి. ఇలా అయితే వచ్చినాక ఫైనల్గా ఎలా వస్తుంది అనేది చూడండి. అన్ని కొంచెం ముక్కలు క్లీన్ చేసేసాను. ఇంకెవరో తెల్లని ఎన్ని ముక్కలు అయితే ఉన్నాయి, వేస్ట్ ముక్కలు. నా చెయ్యి పడాల్సింది దాన్ని చెడపట్టాల్సింది. అదేంటది కన్నాలు వెళ్తున్నావా కోస్తున్నావా నువ్వు? ఇది వచ్చేసి 9 కట్ చేస్తున్నారు కదా, 9. ఈ ఫ్రూట్ ఎన్ని కేజీలు ఉందని చెప్తానని చెప్పాను కదా. ఇది వచ్చేసి మొత్తం 6 కిలోస్ అయితే ఉన్నాయి. 6 కేజీలు కదా, 6 కేజీలు అయితే ఉంది. 6 కేజీలు అయితే ఉంది మొత్తం ఫ్రూట్ మొత్తం. ఇక్కడ కేజీ 10 రూపాయలు, 60 రూపాయలు అయ్యింది ఫ్రూట్. నిన్న ఈవినింగ్ వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. దీనికోసమే మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయాడు. మా పెద్దోడు ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు అనమాట. నేను వచ్చినంత వరకు దీన్ని కట్ చేయొద్దు, డెకరేషన్ చేయొద్దు అని చెప్పేసి వెళ్ళాడు. కానీ డ్యూటీ ఉండడం వల్ల కట్ చేసేసి డెకరేషన్ కూడా అయిపోతాడు. స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఆఫే 12 o'clock అలా వచ్చేస్తాడు. కాబట్టి వాడు వచ్చేలోగా ఇది చేసేయాలి, ఎందుకంటే డ్యూటీ టైం అయిపోతుంది కాబట్టి. మరి నేను ఒకదాన్ని చేయలేను కాబట్టి చేసేస్తాను. మరి పెద్దోడు వస్తే ఏడుస్తాడు కంపల్సరీగా. నేను చెప్పాను కదా అంటాడు. ఇదిగోండి 9 కట్ అయింది, ఇంకా లేవలేదు, పడుకున్నాడు వచ్చినాడు. ఇది చేయడానికి దగ్గర హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది, అరగంట అయితే పట్టింది. ఇవ్వండి ఇంకా ఫైనల్గా ఇంకుంది చేయడానికి. లాస్ట్లో ఎలా ఉంటుంది అనేది చూడండి. ఈ మధ్య కొంచెం కష్టపడ్డాము దీనికోసం అనేసి, లేకపోతే ఎప్పుడు క్లాత్ పెట్టేసి ఫొటోస్ తీస్తూ ఉంటాను కదా. అలా కాకుండా వెరైటీగా చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. అందుకోసం ఈ కష్టపడుతున్నాను అనమాట. నేను ఒకదాన్ని ఉంటే నేను అసలు చెయ్యను, ఎందుకంటే నేను ఆడ చూసుకొని ఇది చేయడం అంతా నా వల్ల కానిపోలేదు. వచ్చిందా 9? ఇదిగోండి 9 సగం అయ్యింది. ఇంత మధ్యలో ఒక 0 రౌండ్ చుట్టాలి, అప్పుడు కంప్లీట్గా 9 అయిపోద్ది. సరే ఇదనమాట 9 లాగా ఉన్నారు అసలు. దీనికి మధ్యలో 0 పెట్టాలి. సి లాగా ఒక కిడ్నీ లాగా ఉంది. అయిదా ఇదిగోండి ఫైనల్గా 9 ఫైనల్గా అయింది. ఇంకొంచెం ఉంది, ఇదంతా క్లీన్ చేసేసిన తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. 9 బాగా వచ్చిందా? మీకు రివర్స్లో కనిపిస్తుంది కదా 9. ఫ్రంట్ నుండి కాబట్టి రివర్స్లో కనిపిస్తూ ఉంటుంది, బ్యాక్ నుండి తీసినప్పుడు చూపిస్తాను. ఇదంతా ఇప్పుడు క్లీన్ చేసేసి మా చిన్నోడు ఇంకా పడుకొని లేవలేదు, వాళ్ళు వేసాక మంచిగా ఫొటోస్ వీడియో అయితే చూపిస్తాను. ఓకే, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఇది ఇంకా అటాచ్ చేయాలన్నమాట. దీనికి వచ్చేసి దీనికి ఇంకా ఇది అటాచ్ చేయాలి. ఇది కొంచెం బరువుకు ఉంది కాబట్టి అది ఉండదనేసి వాళ్ళు వేసిన టైంకి అయితే పెడతామనేసి ఇంక పెట్టలేదు. వీడి కోసం క్లాత్ ఇవన్నీ రెడీ చేస్తాను. ఇదిగోండి
నీట్గా అయితే సర్దేశానమాట. ఈ మంత్ కొంచెం కష్టపడ్డాను. ఎప్పుడు ఒకేలాగా చేస్తే నాకు బోర్ అనిపించింది అనమాట. అందుకే ఈ మంత్ అయితే కొంచెం కష్టపడి వాడి కోసం అయితే వాటర్ మెలన్ తీసుకొని వచ్చి కొంచెం బాగా చేద్దామని ప్రిపేర్ అయ్యాను ముందు నుండే. అందుకనే ఎలా అయినా ప్రిపేర్ అయ్యాను కాబట్టి తీసుకొచ్చి చేద్దాం అనుకున్నాను కాబట్టి చేసేసాను అనమాట. ఇంకొంచెం ఉంది ఫైనల్ లుక్ అయితే మీకు చూపించేస్తాను. మా ఆయన ఉండడం వల్ల అదంతా కట్ చేసి చేశారు. నేను ఒకదైనా అయితే అసలు చేయలేను అనమాట. ఎందుకంటే కట్ చేసుకుని వాడు చూసుకుంటూ కట్ చేసుకోవడం అంటే నా వల్ల కాదు. మొత్తం ప్లాన్ మొత్తం అంటే ఇది కట్ చేసే ప్లాన్ మొత్తం మా వారు చూసుకున్నారు అనమాట. మా ఆయనే చూసుకున్నారు. నేను ఒకలాగా అనుకున్నాను అనమాట. నార్మల్గా కట్ చేసి నైన్ మాత్రం కట్ చేసి పైన పెట్టేద్దాం అనుకున్నాను. కానీ మా ఆయన వచ్చేసి ఇలాగా హోమ్ లాగా ఇది డి అనమాట. డి వచ్చేసి ఆడ పేరు దృష్విక్. పేరు బాగుందా లేదనేది కామెంట్ చేయండి. ఇది ది దృష్విక్ 9 months అనమాట. ఇది 9 మీకు బ్యాక్ కెమెరా నుండి చూపిస్తే మీకు 9 క్లియర్గా కనిపిస్తుంది. మీకు ఫైనల్ లుక్ అయితే వాళ్ళు ఇంకా పడుకొని లేవలేదు. ఇవ్వండి అది పడుకొని లేవలేదు కాబట్టి ఫైనల్ లుక్ అయితే అది పడుకొని లేచాక మీకు చూపిస్తాను. బాగుంటుందని అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు ఎవరికైనా యూజ్ అయితే ఆ కింద కామెంట్ చేయండి. మేము కూడా ట్రై చేస్తామనేసి. ఓకేనా? మీరు ఇలా ట్రై చేస్తుంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. మేము కూడా ఇలానే చేసామనేసి. నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. వీడియోలో లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వీడియో నేను ఎంత కష్టపడినందుకు నాకు చిన్న లైక్ కొట్టారనుకోండి ఇంకా కొంచెం యాక్టివ్గా ఉంటుందన్నమాట. ఇంకా వీడియోస్ చేయడానికి నాకు కూడా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంటుంది. కాబట్టి వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్టు ఉంటుంది అనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ అన్ని మా చిన్నోడికి ఇస్తారని అనుకుంటున్నాను. ఇంకా 3 months ఉన్నాయన్నమాట కంప్లీట్ అవ్వడానికి. 1 year కంప్లీట్ అవ్వడానికి. సక్సెస్ఫుల్గా ఈ 9 months అయితే ఈ రోజుకి కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మా పెద్దోడికి తీసుకొని రావడానికి అయితే వెళ్ళున్నారు. 12 అయిపోయింది, 12 అయిపోయింది. 1 గంటకి డ్యూటీకి వెళ్తారనమాట. అందుకే మా పెద్దోడికి కూడా తీసుకొని వచ్చేస్తే వాడు అనుకున్నట్టు వాడు వచ్చిన టైంకి ఒకటి కట్ చేసేసాము అంతే. కానీ వాడు వచ్చే టైంకి మాత్రం డెకరేషన్ వాడికి చేసేది అయితే ఉంటుంది అనమాట. వాడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆడ ఎలా ఇంకా అలా చేస్తాడనేది అయితే తెలీదు. అయితే వాడికి తీసుకొని రావడానికి అయితే వెళ్ళున్నారు. వాడు వచ్చాక వీడికి లేపేసి చేయాలి, కంపల్సరీ లేపాల్సిందే. లేకపోతే మరి వాళ్ళు ఆడి వెళ్ళిపోతారు. నేను ఒకదాన్ని కూడా చేయలేను కాబట్టి నేను వాడికి లేపుతాను. ఆడ యాక్టివ్గా ఉంటేనే బాగుంటుంది. కానీ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. ఓకేనా? మా పెద్దోడు వచ్చాక ఇవన్నీ డెకరేషన్ అందుకే ముందే నేను సర్ది పెట్టేశాను. మా పెద్దోడు వచ్చాక వాడికి లేపేసి వాడికి బట్టలు అయితే ఆల్రెడీ వేసేసి ఉన్నాను కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. అలా ఫొటోస్ తీసి వీడియో తీసి ఇంకా భోజనం చేసి డ్యూటీకి వెళ్తారనమాట. ఓకేనా? నన్ను ఇదిగోండి దిగిసాడు. డ్రెస్ అయితే ముందే వేస్తున్నాను. మా పెద్దోడు వచ్చేసాడు. చూసారా దాని చుట్టే తిరుగుతున్నాడు. ఇప్పుడు ఇది కొంచెం ఫోటో తీద్దామనేసి అనుకున్నాను. అందుకే వీడికైతే మళ్ళీ ఇలాగా సింపుల్గా ఫొటోస్ తీద్దామనేసి మళ్ళీ ఇలా పెట్టాను. తర్వాత కొన్ని ఫొటోస్ తీసేసిన తర్వాత ముందుగా డెకరేషన్ చేసాం కదా వాటర్ మిలన్ తీసుకొచ్చి ఇలా పెట్టామన్నమాట. బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇప్పుడు వీడితో ఎలా ఉంటుందా ఏంటా అనేది మీరు కూడా చూడండి. మంచిగా ఉన్నాడు అనమాట. అవి ఇవి ఏం పేయకుండా మంచిగా కూర్చొని ఉన్నాడు. అయితే ఇలా వచ్చింది అనమాట. పడిపోద్ది. అది కొంచెం గట్టిగా లేదనమాట. కొంచెం బ్యాక్ సైడ్ ది కొంచెం బరువుగా ఉంది కదా, అది కరెక్ట్ గా ఉండట్లేదు అనమాట. ఏదో వీడియో కోసం ఉన్నట్టుంది అది. పెద్దోడైతే దాన్ని లాగుతూనే ఉన్నాడు ఎంత చెప్పినా. ఫైనల్ గా దగ్గర నుండి అయితే ఇలా ఉందనమాట. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాగుంది అంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి. ఫైనల్ గా లాస్ట్ లో అయితే అందరము ఒక మంచి పిక్ అయితే తీసుకున్నాము. మా చిన్నోడు ఫ్రూట్ తినట్లేదు కానీ వాడి పేరుని ఎలా నవ్వులేస్తున్నాడు చూడండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. బాగుందా లేదా అనేసి. మాకు తెలిసి మేము చేసాము 9 months ది. డాడీ ఇచ్చాడు, డాడీ ఇచ్చిందా? వాడు అప్పుడే పడుకొని లేచాడనమాట. లేపాను అందుకే నవ్వట్లేదు. వాళ్ళ డాడీ అయితే వాడికి నవ్విస్తున్నారు. మా పెద్దోడు కూడా నవ్వించడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. ఒక పక్క మా పెద్దోడు తినేస్తున్నాడు. అయిపోయిందనమాట ఈ మంత్కి. వీడియో బాగుంటే లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ కూడా ఓకే. మళ్ళీ నెక్స్ట్ మంత్ అది నాకు తెలియదు ఏం చేస్తాం అనేది. మా పెద్దోడు అంత లాగేస్తున్నాడు. మా చిన్నోడు చూస్తున్నాడు అనమాట తినాలా వద్దా అనేసి. వీడియో నచ్చి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. బాయ్ చేశాను. బాయ్.